ఒక తెలుగు అమ్మాయిలు, ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఎవరు ఎక్కువ పెట్టరు. అంటే వాళ్ళే రావట్లేదు కదా తెలుగు అమ్మాయిలు, దొరకట్లేదు. నాకు తర్వాత తెలిసింది తెలుగు అమ్మాయిలతో పెట్టుకుంటే ఏముంటాయి ఏంటి ఇబ్బందులు ఏముంటాయి అసలు ఏంటండి ఇబ్బందులు. అంటే ఇవి ఒక 6-7 తెలుగు అమ్మాయిలతో పనిచేశాను ఈ రోజుల నుంచి. ప్రేమగా చిత్రం, రొమాన్స్, మన ట్యాక్సీ వాళ్ళ ఒక 5-6 ఫిలిమ్స్ నేను చేసినప్పుడు తెలుగు అమ్మాయిలతో ఉండే సౌకర్యాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అవన్నీ తెలుసు. అయినా సరే నేను ఒక తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దాం మళ్ళీ అనుకుని, ఎందుకంటే ఒక హోమ్లీ మామూలుగా ఒక నెక్స్ట్ డోర్ ఉండే అమ్మాయిని తీసుకుని ఈ టర్న్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇంతకుముందు ఇంకో 2-3 అమ్మాయిలు కూడా అడిగాం. సో వాళ్ళు ఏంటంటే మేము పెద్ద హీరోతో చేస్తున్నాం, పెద్ద హీరో ఛాన్స్లు వచ్చేస్తున్నాయి, లేదు మేము అని చెప్పి రిజెక్టెడ్ ద ఫిల్మ్. బట్ అంటే కథ చెప్పడం జరిగింది ఒక 2-3 అమ్మాయిలు చెప్పడం జరిగింది, తెలుగు అమ్మాయిలు. ఎవరండి ఆ హీరోయిన్లు? బాగోదు అంటే ఇంత హిట్ అయిన తర్వాత దే ఆల్సో ఫీల్ రిగ్రెట్ కదా. సో వాళ్ళని రిగ్రెట్ చేయడం ఇష్టం లేదు. అంటే సినిమా ఫ్లాప్ అయితే చెప్పేవాడిని. సో వాళ్ళ డెసిషన్ కరెక్ట్ కాబట్టి చెప్పాడు. ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ రిగ్రెట్. సో అంటే వాళ్ళు ఎప్పటికీ ఆల్రెడీ దే ఆర్ రిగ్రెటింగ్ కదా, వాళ్ళు ఎప్పటికీ నా టచ్లో ఉన్నారు. దే ఆల్సో ఎక్స్పెక్ట్ మేము అనుకోలేదు డేట్స్ అంటే పాపం వాళ్ళు కూడా వేరే సినిమా చేయటం ఇలా వచ్చింది. సో ఏదైనా ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటుందో అది రాసి పెట్టి ఉంటుంది. ఆ రాసి పెట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి అంతే. సో అలాగా వెళ్ళాల్సిన సందర్భం ఇది కూడా. ఈ కాస్టింగ్ అయితే నేను ఐఎమ్ హ్యాపీ. అంటే మొదట్లో ఏమనుకున్నారంటే ఆనందం పెట్టినప్పుడు విజయ్ దేవరకొండ పెద్ద హీరో, సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నది ఏంటి, ఒక పెద్ద హీరో ఉంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ మేనల్లుడో లేకపోతే వాళ్ళు ఇంకోటో వాళ్ళకి చాలా ఈజీగా పుష్ వస్తుంది ఇండస్ట్రీలో. విజయ్ దేవరకొండ తమ్ముడు అంటే ఈ సినిమా కొంతవరకు హెల్ప్ అవుతుంది, చిన్న సినిమా కాబట్టి అందుకని పెట్టారు అనుకున్నారు చాలా మంది. సినిమా మీ చెవిలో పడిందో లేదో నాకు తెలియదు, మీ అందరం విన్నాం అది. బట్ మీరు ఆనందం చూసిన విధానం వేరు కంప్లీట్గా, అది ప్రూవ్ అయింది సినిమాలో ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు అసలు వైష్ణవి అన్న అమ్మాయిని మాత్రం ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్. అది మీ వల్ల లేకపోతే రాజేష్ వల్ల అన్నది మీరు చెప్పాలి. రాజేష్ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశాడు, నేను అమ్మాయి రాజేష్ ఇద్దరం మళ్ళీ మ్యూచువల్గా ఒక ఫోటో షూట్ అది చేసాం, అన్నీ చేసాం. ఈ అమ్మాయి డెలివరీ చేస్తుంది అంటే మాకు చాలామంది చెప్పారు అమ్మాయిని పెట్టుకోవద్దు, నాకు శాటిలైట్ ఓటీటీ అనేది చేసుకుంటారు, పాపులర్ ఫేస్ ఉంటే వీళ్ళకి అంటే థంబ్నైల్సే మాకు ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అయ్యేటప్పుడు. సో ఒక పాపులర్ ఫేస్ ఆర్ నోన్ ఫేస్ విల్ గెట్ యూ మోర్ ప్రైజ్ ఫర్ ద ప్రోడక్ట్ అని చెప్పారు. బట్ ఐ బిలీవ్ ఎవరో ఎక్కడో ఏదో రిస్క్ చేయకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు ఇస్తారు? సో ఆ రిస్క్ నేను ఫస్ట్ నుంచి తీసుకుంటాను. నాకు ఎందుకంటే తెలుగు అమ్మాయిలు అంటే కొద్దిగా సాఫ్ట్ అన్న. సో అందుకని చెప్పి వీళ్ళని నేను ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేసే 1-2 సినిమాలో కూడా తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే. సో ఆ ఛాన్స్ ఐ వాంట్ టు టేక్. అందుకని చెప్పి అంటే ఇప్పుడు మీకు బాగా డిమాండ్ ఎక్కువైపోయి ఉంటుంది కదండి మామూలుగా ఫోన్ల వరద మీకు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వద్దన్నారు, ఈ సినిమా పెద్ద హిట్. ఇప్పుడు ఇంకా కొత్త అమ్మాయి అసలు పండని పండు లాంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇంత క్యారెక్టర్ చేంజ్ చేసి ఓ మహానటి రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని. ఇప్పుడు మీకు పెద్ద డిమాండ్ వచ్చి ఉంటుంది కదా ఫోన్ల మీద ఫోన్, సార్ మీ నెక్స్ట్ పిక్చర్ మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, లేదా ఆ బెడద లేదా? అంత రేంజ్ అయ్యేది, బట్ చాలామంది అడుగుతున్నారు. అంటే బికాస్ దెర్ ఈస్ అ రే ఆఫ్ హోప్. ఎవడో ఒకటి తెలుగు అమ్మాయిలు ఎంచుకుని వీడు క్యాష్ చేస్తున్నాడు అని చెప్పేది కొంతమందికి ఇది ఉంది. అలాగే కొంతమంది ఎస్టాబ్లిష్ అయిన అమ్మాయిలు కూడా ది వాంట్ టు డూ విత్ వర్క్ విత్ యూ. సో బట్ అది సబ్జెక్ట్ని బట్టి, దాన్ని బట్టి, అవసరం బట్టి ఉంటుంది. బట్ నార్మల్గా మీరు ఇంత ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసరు అండ్ ఎ జర్నలిస్ట్, ఎన్ ఎక్స్పోజ్డ్ మైండ్ మీకు. అసలు మామూలుగా మన తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీకి పూర్వం అందరూ మన తెలుగు వాళ్ళే ఉండేవారు. సావిత్రి గారి దగ్గర నుంచి జమున గారు, కృష్ణ కుమార్ గారు, ఎవరిని తీసుకున్నారు, రాజేశ్వరి గారు, కాంచన్ గారు, వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. బట్ మనకి ఒక టైంలో పూర్తిగా తెలుగు అన్నది మిస్ అయిపోయింది. తర్వాత బాంబే వచ్చి ఇక్కడ చతికిలు పడింది సీన్. ఎందుకండి కారణం? మన తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు ఇండస్ట్రీకి అంత విరివిగా రాకపోవడానికి మీదైన ఎనాలిసిస్ ఏంటి సార్? అంటే ఇది నేను ప్రొడ్యూసర్గాను నాళ్ళు చూసిన, నాకు జర్నలిజం బ్యాక్గ్రౌండ్లోను కంబైన్డ్గా ఏ ఒపీనియనో తెలియదు కానీ నా వీటన్నిటిని అబ్జర్వేషన్ ఏంటంటే
తెలుగు అమ్మాయిలకి గ్రూమింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. స్టైలింగ్ అయితే ఏంటి, గ్రూమింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో నార్త్ అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు రెడీమేడ్ ఇన్స్టెంట్ దీంట్లో వస్తారు. అంటే వాళ్ళు ఒక యాక్టింగ్లో కోచింగ్, ఒక డ్యాన్స్ కోచింగ్, ప్రొఫెషనల్గా వస్తారు. మనకేంటంటే వచ్చాక నేర్చుకుంటుంటారు. సో అలాగే దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది. ఎందుకంటే తెలుగులో కూడా కల్చర్లో హీరోయిన్ అవుతారంటే చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతున్నారు. కానీ ఐఎమ్ సేయింగ్ దట్ 1-2 decades గ్యాప్ ఏం వచ్చిందంటే అందులో చాలామంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయాల, వాట్ ఎవర్ రీజన్స్ వల్ల అయితే కానీ ఎంకరేజ్ చేయాల. అలాగే ఎక్కువ మంది ముందుకు రాల. సో భయం సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే భయం అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా ఏదో ఇండస్ట్రీ ఏదండి ఒక పెర్సెప్షన్ అంతే. అది ఎలా క్రియేట్ అయిందో ఏంటో తెలియదు. బట్ ఇదే ఇంకా చాలా ప్రోగ్రెస్గా ఉండేది. ఎందుకంటే 100 మంది మధ్య షూట్ చేస్తుంటాం, పొద్దున స్టార్ట్ అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. ఇదేదో గదిలో గదిలో పని చేసేది కాదు. మనం ఏదైనా పని చేస్తుంటే 100 మంది చుట్టుపక్కల. సో ఇదంతా జస్ట్ ఒపీనియన్లో ఉంటుంది మైండ్ సెట్లో. సో అలాగే తెలుగు అమ్మాయిలు ఏంటంటే రాగానే వచ్చిన అమ్మాయిలు వచ్చినట్టు కొన్ని స్క్రిప్ట్ ఉంటాయి, వాళ్ళు చూజ్ చేసుకోవటం అదే ఉండదు. చాలాసార్లు రైట్ డెసిషన్ ఉండదు. వచ్చిన సినిమా వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తారు. అంటే నేను ఈ సినిమా గురించి వెయిట్ చేయాలి అంటే తెలుగు అమ్మాయిలే కాదు, ఏ హీరోయిన్కైనా ఎక్కడ ఫెయిల్ అవుతారంటే నేను ఈ సినిమా వల్ల దేనికి నాకు ఈ సక్సెస్ మైలేజ్ ఏమొస్తుంది వచ్చింది, దీని నుంచి నేను ఎలా ఇది అవ్వాలి అంటే వాళ్ళకి ఇంట్లో చెప్పేవాళ్ళు ఉండరు, లేకపోతే మేనేజర్స్ వాట్ ఎవర్ ఫ్రెండ్స్, దీనివల్ల నేను ఈ సినిమా తర్వాత ఆ సినిమా అప్పుడు చేసుకుని వెళ్ళిపోతారు. ఫస్ట్ 3 సినిమాలు అనేది ప్రాపర్గా లేకపోతే మీరు చూసుకోండి, ఎనీ హీరోయిన్ సక్సెస్ అయిన ఎనీ హీరోయిన్ ఫస్ట్ 3 సినిమాల్లో అమ్మాయికి మంచి పేరైనా వచ్చి ఉండాలి, ఏదో పెర్ఫార్మర్గా, లేకపోతే గ్లామర్గా ఇదవ్వాలి, లేకపోతే సినిమా ఆడేసి ఉండాలి. ఒక్కసారి సినిమా ఫస్ట్ 3 సినిమాల్లో రెండు సినిమాలు ఆడలేదు, 3 సినిమా నుంచి పెట్టుకోవడానికి భయం వేస్తుంది. అమ్మాయి ఎంత అందగత్తైనా ఎంత పెర్ఫార్మ్ అయినా సరే ఫస్ట్ 3 సినిమాల్లో 2 సినిమాలు ఆడకపోతే, కనీసం ఒక సినిమా ఆడకపోతే అమ్మాయి 4 సినిమా పెట్టుకోరు. అలా చాలా ఎగ్జామ్స్లు ఉంటాయి. మనమే గోల్డెన్ లెగ్ అని వేస్తాం, 3 సినిమాలు హిట్ అయితే 3 సినిమాలు అయితే ఐరన్ లెగ్. అదొక డిస్ప్లే మన దగ్గర ఉంటుంది. అంటే సినిమాలో ఏ టెక్నీషియన్కి మనం ఇది ఇవ్వం, బట్ ఒక హీరోయిన్కి మాత్రం మనం ఇస్తాం. అంటే అది ఎవరికి ఒకళ్ళ నుంచి ఆ పెర్సెప్షన్ అనేది ఇది వెళ్ళిపోతుంది. అవునండి. సో తెలుగు అమ్మాయిలు ఇవన్నీ చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి. దానికి వెనకాతల గైడెన్స్ కూడా ఉండదు. ఇక్కడ ఉండాలి, నేను అందంగా ఉండాలి, అందంగా కనిపించాలి, స్టైలింగ్ ఉండాలి, అందరితో పద్ధతిగా మాట్లాడాలి, అందరితో గౌరవంగా ఉండాలి. అంటే మన అప్బ్రింగింగ్లోనూ కూడా మన నార్త్ అమ్మాయిలు, కేరళ అమ్మాయిలు వాళ్ళు కొంచెం చాలా వినయ విధేతలతో వాళ్ళు లోపల ఏమన్నా సరే తెలుగు అమ్మాయిలకి ఫిల్టర్ ఉండదు, ఎలా ఉంటావు అలా ఉంటారు. అక్కడ వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా మనల్ని ఎంతో గౌరవించేసి. సో వర్క్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఆ అట్మాస్ఫియర్లో అందరూ మింగిల్ అయిపోవాలి. ఇది మనకన్నా కూడా పక్కన అమ్మాయిలు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ డిసిప్లిన్ అనే కల్చర్ అనేది వచ్చేస్తుంది. మనం ఏంటంటే మన యాజిటీస్గా మనోళ్ళే కదా అనే ఒక దీంట్లో ఉంటాం. సో ఇవన్నీ కూడా ఎలా తిరుగుతాయో తెలియదు. సో ఒక అమ్మాయి స్టార్ అవ్వాలంటే ఇన్ని ఉంటాయి. ఆ అమ్మాయి డిసిప్లిన్ బాగుండాలి, యాటిట్యూడ్ బాగుండాలి, స్టైలింగ్ ఉండాలి, పెర్ఫార్మెన్స్ రావాలి, అన్నిటి మించి అంత కొంత లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అమ్మాయి ఇన్నున్నా ఆ అమ్మాయి చేసిన 2-3 సినిమాలు ఆడలేదంటే ఆ అమ్మాయి ఎఫెక్ట్ అవుద్ది ఫస్ట్. సో ఇన్ని నమ్మి ఒక సినిమా తీస్తే ఒక అమ్మాయికి ఇది వస్తుంది. అవును. సో అవన్నీ కొంచెం జాగ్రత్తగా ఇది చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో వైష్ణవి గురించి మనం ఇప్పుడు తెలుగు అమ్మాయి వైష్ణవి మంది ఎంతమంది లేరు. ఇప్పుడు అంజలి ఉంది, ఈషా రెబ్బా ఉంది, జవాల్కర్ ఉంది, శోభితా దూలపేళ, షీఈ్ నేషనల్ యాక్ట్రెస్, తను ఉంది. తెలుగు అమ్మాయిలు ఉన్నారు. బట్ బేసిక్గా అపోహలు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోని ఆడపిల్లలు మోసపోతారు, మోసగిస్తారు అని ఇలాంటి ఈ అపోహలు ఎక్కువ అండి. అంటే నేను కూడా జర్నలిస్ట్గా మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఎక్కువగా ఈ పాయింట్ మీదే ఉంటుంది. నిజంగా అలాంటివి జరుగుతాయి అస్కేన్ గారు? నాకు తెలిసి ఎప్పుడు జరగండి. అంటే మోసపోవటం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా ఆశించి సినిమా ఇస్తారా? ఇప్పుడు ఆశించి సినిమా ఇస్తే వాళ్ళు అలా చేస్తారా? అంటే ఇది ఈ ఒక్క ఇండస్ట్రీలోనే ఉందా, ఇంకే ఇండస్ట్రీలో లేదా? మీరు ఒకసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసి కొడితే దీనికన్నా ఎక్కువ ఇన్సిడెంట్స్ వస్తాయి. బట్ సినిమా అనేది ఒక అద్దాల మేడ, గ్లాస్ హౌస్, అన్నీ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. ఒకటి ఏదైనా జరిగితే ఒకటి జరిగిందని చెప్తారు. ఎప్పుడన్నా ఏదన్నా నేను సినిమాలో ఏదో చూస్తే ఏదో అంటారు, ఆ ర్యాకెట్లో ఇరుక్కున్న ఇది అంటే వాళ్ళు ఎవరంటే జూనియర్ యాక్టర్స్ ఏదో రాస్తారు. బట్
ఇట్ బిలాంగ్స్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. టోటల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, డైలీ ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఒక 3 lakhs పీపుల్, 4 lakhs పీపుల్ ఉంటారు. ఇందులో చిన్న చిన్న మైండ్ థింగ్స్ ఏదైనా జరుగుతుంటుంది అంటే యూ కెన్ దాన్ని అప్లై చేసేస్తారు మొత్తం దాని అందరికీ. అప్లై చేయడం అనేది రాంగ్. సో నాకు తెలిసి మోస్ట్ సెక్యూర్డ్ అండ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే నువ్వు యాక్ట్ చేస్తుంటే ఒక 100 మంది చుట్టూ నిలబడి చూస్తుంటారు. సో నువ్వు 100 మందిలో పనిచేసి 100 మందితో పాటు కారు ఎక్కి వెళ్ళిపోతుంటావు. నీ పక్కన ఒక హీరోయిన్ అంటే హీరోయిన్ ఒంటరిగా రాదు, వాళ్ళ అమ్మో నాన్నో ఈ మధ్య రావడం మానేశారు కానీ ఒక 6 7 స్టాఫ్, ఒక అసిస్టెంట్ మేనేజరు, ఒక బాయ్, ఒక హెయిర్ డ్రెస్సరు, ఒక టచ్అప్, ఒక 6 7 వాళ్ళకు వెహికల్ పెట్టాలి. సో ఇంత ఇదిగా సరంజామాతో వస్తుంటారు. ఇందులో ఈ ఎంత దీంట్లో ఒక తప్పు జరిగే అవకాశం కానీ తప్పు అనుకునే అవకాశం కానీ చాలా 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 తక్కువ. అవునండి. సో మనం ఏదో ఒకటి అనుకుంటాం, ఇది చేసేస్తాం. కానీ ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు నేను అటు ఉన్నాను ఇటు ఉన్నాను, కానీ అటు జర్నలిజంలో ఉన్నాను, ఇటు ఇండస్ట్రీలో ఉన్నాను. అవునండి. 2 రకాలుగా చూసినప్పుడు చాలా మోస్ట్ సెక్యూర్డ్ ఇండస్ట్రీ. అండ్ మీ ఇది లేకుండా ఎవరో ఏమి అనరు, మీ మతిని బట్టే కదా అంటారు, మీరు ఉండే దీన్ని బట్టే ఎవరైనా బిహేవ్ బట్టే కదండి. మీరు ఎలా ఉంటారో దాన్ని బట్టి ఎవరైనా నమస్కారం అంటే నమస్కారం అంటారు, నమస్కారం హాయ్ అంటే హాయ్. సో నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీ దీన్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో అలాంటివి ఉంటాయి. అలాంటి వాటి మీద ఇంకోటి, సినిమా అనేది ఇన్ని కోట్లు పెట్టి తీసే సినిమా. ఇన్ని కోట్లు పెట్టేవాడికి ఒక 1000 పెట్టి దొరికితే ఇలాంటివి దొరకవా? సో ఆ 1000 పెట్టి దొరికే దాని గురించి కోట్లు పెట్టేవాడన్న సినిమా తీస్తాడా? తీయడు కదా. ఆడు కోట్లు సినిమా పెట్టేవాడికి, ప్రొడ్యూసర్కి ఆడికి షేక్ వస్తుంటుంది. అరే నీ అమ్మ నేను కోట్లు పెట్టాను, ఇది మళ్ళీ రిటర్న్ ఎలా వస్తుంది, దీన్ని ఎలా తీసుకురావాలి, వడ్డీలు కట్టాలి అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చివరికి ఏదో రకంగా రెమ్యునరేషన్ తీసుకుని వెళ్తారు. హీరో, డైరెక్టర్, ఆర్టిస్టులు అందరూ కూడా చివరి రోజు మాత్రం ఆ సినిమా హిట్ అయితే ఆడికి పెట్టిన పెట్టుబడి దాని నుంచి వడ్డీలు వర్కౌట్ అవుతున్నాయి. లేకపోతే వీళ్ళందరూ లాస్ అయ్యే ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్. అలాగే సినిమాలో 100 సినిమాలు వస్తుంటాయి, ఒక 20 సినిమాలు హిట్లు అవుతుంటాయి, 15 సినిమాలు హిట్లు అవుతుంటాయి, 10 సినిమాలు సూపర్ హిట్లు, 5 సినిమాలు బ్లాక్ బస్టర్. అంత తక్కువ సక్సెస్ రేషియోలో వెళ్ళాలి అని ప్యాషన్గా అలా చేసేవాళ్ళుగా ఎవరికి ఈ మైండ్ ఉండదు. సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకుని ఎవడో ఒక సినిమా వచ్చి కృష్ణానగర్లో ఏదో ఒక బోర్డు పెట్టి చెప్పుకుని వెళ్ళిపోతుంటారు. కానీ సీరియల్గా సినిమా తీసేవాడికి రోజు గలగలాడుతుంటుంది. ఏంటి ఈరోజు ఏదో ఉందా, ఈరోజు వాన పడితే షూట్ క్యాన్సిల్ అవుద్దాం, ఆడ మైండ్లో 100 తిరుగుతుంటాయి. ఆ రోజు సాయంత్రం 120 పీపుల్కి ఆడు బత్తాలు డబ్బులు కట్టి సైన్లు పెట్టి చెక్లు ఇవ్వాలి, లేకపోతే రేపు షూటింగ్ రారు. ఆడ ఇన్ని టెన్షన్స్లో ఉంటాడు కానీ ఈ అవకాశన్స్ ఉండవు. కరెక్ట్. ఇప్పుడు నార్మల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు వైష్ణవ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇది మామూలు జనరల్ రెగ్యులర్ కేటగిరీ సినిమా అయితే కాదు. ఏదో ఒక రైల్లో సాంగు, లేకపోతే సీషోర్ రోడ్డుని ఏదో ఒక బిక్ని వేసుకుని ఒక సాంగు, అలాంటి కథ కాదు ఇది. ఇది చాలా ఒక డేంజరస్ స్లోప్ ఉన్న కథ. దీనిలో ఆ సీను, ఆ కమిట్ అయిన బెడ్రూమ్ సీను, అవన్నీ కూడా ఇవన్నీ ఎలా ఒప్పించారండి? వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరినీ మీరు ఎలాగ యాక్సెప్ట్ చేశారు? నేను చెప్పాను, అమ్మాయి నాకు ఫస్ట్ ఒప్పుకోవాలి. నేను రాజేష్ చెప్పి నేను ఇదిలో లిప్ లాక్లో అవి ఉంటే చేయనండి అని వెళ్ళిపోయాను. చేయనంటే వెళ్ళిపోతే రాజేష్ అప్సెట్ అయ్యాడు. ఇదేంటి ఫస్ట్ ఒప్పుకుంది తర్వాత చేయలేదంటే నాకు ఫోన్ చేసింది. అవన్నీ లేకుండా సినిమా చేయించా అండి, ఇలా చీట్ చేసి సినిమా చేయించా, సీజీలో ఇవన్నీ జరగవు కానీ ఒకసారి మళ్ళీ కదినో మొత్తం అని చెప్తే మొత్తం 2.5 hours ఉంది. తినేసి తనే ఇంత ఇంటెన్స్ ఉంది, దీని మీదే సినిమా ఆధారపడి ఉంది, అది తీయలేము, ఆలోచించుకో అంటే ఆలోచించుకుంటే కొన్ని గ్యాప్స్ కావాలి, టైమ్స్ కావాలి. ఆ తర్వాత నన్ను వచ్చి అడిగింది, నేను ఈ సినిమా వల్ల నాకేమైనా డ్యామేజ్ అయితే, తర్వాత సినిమాలు రాకపోతే, తర్వాత నేనేదో స్లీజ్ దీంట్లో పడిపోయి నన్ను సినిమాలు పెట్టి తీయకపోతే నా కెరీర్ ఏంటి అని నువ్వు అసలు అది మర్చిపో. నువ్వు ఈ సినిమా చేయి, నీ ఫస్ట్ 3 సినిమాలు నేనే తీస్తా, ఈ సినిమా హిట్ అయినా నేనే తీస్తా, ఫ్లాప్ అయినా నేనే తీస్తా. ఆ 3 అగ్రిమెంట్ మీద పెడతా. అగ్రిమెంట్ మీద పెట్టి నేను నీకు ఇస్తున్నా. ఈ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసరు నీ సినిమాకి నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి ఏమవుద్దో తెలియకుండా ఇది చేయడు. బట్ నేను కంటెంట్ నమ్ముతున్నా, రాజేష్ నీ పెర్ఫార్మెన్స్ నువ్వు బాగుంటావని నమ్ముతున్నాడు దీనికి. సో నేను అతన్ని నమ్ముతున్నా, కంటెంట్ నమ్ముతున్నా, నీకు తప్పే జరగదు, నీకు అలాంటి ఇది రాదు. నీకు పేరు రాకపోయినా, పేరు వచ్చినా కూడా, అంటే 2, నీకు పేరు రాకపోయినా పేరు వచ్చినా కూడా నీ ఫస్ట్ 3 సినిమాలు నేనే తీస్తాను అగ్రిమెంట్ చేసి మరీ ఇచ్చా అమ్మాయి. అది